హాయ్ హలో నమస్తే నేను మీ చంద్రకళ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ బ్లాగ్లో అయితే నేనైతే చింతకాయలు అయితే చూపిస్తున్నానండి. మేమైతే వరిగడ్డ వేస్తామండి. అక్కడైతే ఈ చింత చెట్టు పెద్ద చింత చెట్టు అయితే ఉంది. దీని నుండి అయితే కాయలు అయితే కోస్తున్నాము. చూస్తున్నారు కదండి చింత చెట్టు ఎంత పెద్దగా ఉందో. కాయలు కనిపిస్తున్నాయండి. నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రతి కొమ్మకి కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి చింత చెట్టు అయితే దీని నుండి అయితే కాయలు అయితే కోస్తున్నారు. ఫస్ట్ అయితే ఎక్కువ కాయలు ఉన్న కొమ్మల వరకు అయితే నరికేస్తున్నారండి. పక్కనే మనకైతే తాటికాయలు కూడా ఉన్నాయండి. సమ్మర్లో అయితే తాటికాయలు అయితే వస్తాయి, అంటే ముంజకాయలు అయితే వస్తాయి. మీరు పైన చూస్తున్నారు కదండి చింత చెట్టు వెనక అయితే మనకి తాటి చెట్లు కూడా పెద్దగానే ఉన్నాయి. సో వీటిని అయితే కనుక కొమ్మలు అయితే మొత్తం నరికేశారండి. నరికేసిన తర్వాత కాయలన్నీ కోసేశారు. కోసేసిన తర్వాత కింద పడిన కాయలని ఈ విధంగా అయితే ఒక గంపలోకి ఏరుతున్నారు. ఈ విధంగా కింద పడిన కాయలన్నీ ఏరేసిన తర్వాత ఒక పెద్ద సంచిలో అయితే పోస్తున్నారండి. సో ఈ చింతకాయలు అయితే ఇందులో సగం అయితే పచ్చి ఉన్నాయి అండ్ మిగతావి పండు అయితే ఉన్నాయండి. పండుకాయలను మనం ఎండబెట్టేసుకొని గింజలు తీసుకుంటే మనకి చింతపండులా యూస్ అవుతుంది. అండ్ పచ్చికాయలు దోరకాయలు ఉంటాయండి. వాటిని అయితే కనుక పచ్చడి చేసుకోవచ్చు. చింతకాయ పచ్చడి అయితే చేస్తారు. సో ఈ విధంగా అయితే గంపలో అయితే వేసి పోసారండి. ఈ విధంగా ఈ సంచి అయితే నిండిపోయింది. ఈ విధంగా సంచి అయితే నిండిందండి. కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ మనం కోసుకుంటే కనుక ఇంకా ఇన్ని కాయలు అయితే మనకు దొరుకుతాయి. ఇప్పుడైతే కొంచెం పచ్చిగానే ఉన్నాయి. సో ఇప్పటికైతే ఈ సంచి అనేది నిండిపోయింది. మీరు చూస్తున్నారు కదండి, బయట నుంచి అయితే చూపిస్తాను. ఇంకా కాయలు అయితే ఏరాల్సినవి ఉన్నాయి. అవన్నీ ఏరితే కనుక ఈ సంచి నిండిపోతుంది. ఈ విధంగా విలేజ్లో ఉంటే కనుక ఇలా ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతాయండి. మనీ అనేది ఖర్చు పెట్టకుండా కూరగాయలు కానీ ఇలాగా. సో మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అనేది చేయగలరండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అనేది చేయగలరు ప్లీజ్.